అక్కడ జేబులో పెన్ను ఉండదేమో గానీ గన్ మాత్రం ఉంటోంది. ఆ ఫ్యాక్షన్ జిల్లాలో ఏం జరుగుతోంది? ఆ జిల్లాలో తుపాకుల రాజ్యం నడుస్తోందా? రక్షణ ముసుగులో గన్ లైసెన్స్ రక్తపు టేరులు పారిస్తోందా? పోలీసు యంత్రాంగం విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చిందా? ఇందుకు రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా? నరమేధం జరిగే కొద్దీ ప్రాణరక్షణ అంటూ కుప్పలు తెప్పలుగా గన్ లైసెన్సులు దరఖాస్తులు వచ్చి పడుతున్నాయా? నాకాబందీ నిర్వహించాల్సిన పోలీసులు దాన్ని పట్టించుకోవడం లేదా? అవుననేది ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంతకీ ఏ జిల్లా అది, ఏంటా కదా? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఫ్యాక్షన్ కు మారుపేరైన శ్రీ సత్యసాయి జిల్లాలో గల్లీ రౌడీ నుంచి రియల్ ఎస్టేట్ మాఫియా వరకు తుపాకులు జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. రౌడీలు, రియల్టర్లు, రాజకీయ నాయకులు గన్ లేనిదే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వారి వద్ద 90% వరకు లైసెన్స్ లేని తుపాకులే దర్శనమిస్తున్నాయి. అలాంటి వారిపై చర్యలు నామమాత్రమే. దీంతో మరిన్ని శక్తులు పేట్రేగిపోతున్నాయి. పైగా తీసుకున్న గన్ లైసెన్స్ను రెన్యువల్ కూడా చేసుకోలేని వారున్నారు. తుపాకీ లైసెన్స్లపై పోలీస్ యంత్రాంగం ఇంతవరకు సమీక్ష జరిపిన పాపాన పోలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై ఉక్కుపాదం మోపుతాం, తద్వారా శాంతి భద్రతలను పరిరక్షిస్తామంటూ మెజార్టీ పోలీస్ అధికారులు బీరాలు పలకడం మామూలే. ఏదైనా దుస్సంఘటన జరిగే వరకు పోలీసుల్లో చలనం రాని పరిస్థితి ఉంది. ఆ తర్వాత హడావిడి చేయడం, కొంతకాలానికి వాటిని విస్మరించడం రివాజుగా మారింది. ప్రైవేట్ గన్మెన్ల వ్యవస్థ రాష్ట్రంలో వేళ్లునుకుపోయింది. ఈ వ్యవస్థ నిర్మూలించడం అంత సులభంగా లేదు. ప్రైవేట్ గన్మెన్ల ఏర్పాటుకు అనుమతి ఉందా? ఎవరెవరు అలాంటి వ్యవస్థ నీడన ఉన్నారు? వాటిపై ఆరా తీయడానికి పోలీస్ యంత్రాంగం విస్మరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాలకు ముప్పుందని ముందుగా గన్మెన్లను కేటాయించాలని కోరుతారు. అందుకు పోలీస్ శాఖ నిరాకరిస్తే కనీసం గన్ లైసెన్స్ ఇవ్వాలంటారు. అప్పటికి కుదరకపోతే రాజకీయ ఒత్తిళ్లు, సిఫార్సులతో లైసెన్స్లు పొందుతున్నారు. ఇటీవల గన్ లైసెన్స్ల కోసం పోలీస్ యంత్రాంగానికి దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. గన్ లైసెన్స్ పొందడానికి ఎంతో మంది అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. లైసెన్స్ మంజూరైతే అదనంగా మరో 2 అక్రమ తుపాకులను తమ వద్ద ఉంచుకోవడం పరిపాటిగా మారింది. మరోవైపు గన్ వెంట ఉండడం ఇటీవల కాలంలో ఫ్యాషన్గా మారిపోయింది. రివాల్వర్ వెంటుంటే అదో స్టేటస్ సింబల్గా భావించడం జరుగుతోంది. 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అక్రమ తుపాకులను నిషేధించారు. అయితే ఆనాటి నుంచి నేటి వరకు వందల వేల సంఖ్యలో అక్రమ తుపాకులు పెరిగిపోయాయి. బీహార్ తదితర రాష్ట్రాల నుంచి తుపాకులను కొనుగోలు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు 10 మంది వ్యక్తులను వెంటేసుకు తిరిగి ఏ పనైనా చేసేవారు. కాలం మారింది. ఒకరినొకరు చంపుకునే పద్ధతిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కర్రలు, కత్తులు, వేట కొడవళ్లు అనుచరుల చేతికిచ్చి రక్షణ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వాటికి కాలం చెల్ల ఇక ప్రైవేట్ సాయుధ సైన్యాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రియల్ ఎస్టేట్ దందా, రాజకీయ ఆధిపత్యం ఇలా ఎన్నో అంశాలలో పైచేయి సాధించేందుకు బెదిరింపులు, హత్యలకు తుపాకులు ఉపయోగిస్తున్నారు. తుపాకులతో ప్రత్యర్థిని అంతమొందించడం మంచినీళ్ల ప్రాయంగా తయారయ్యింది. తుపాకీ వెంటుంటే మంది మార్బలం అవసరం లేదు. హంగామా, బీభత్సం సృష్టించే అవసరం లేకుండానే గుట్టు బయటపడకుండా పని కానిస్తున్నారు. మరికొంతకాలం ఇలాగే జరిగితే రాష్ట్రం మరొక బీహార్లా తయారైనా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏదైనా దుస్సంఘటన జరిగాక కానీ ఆ ప్రాంతాలపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అడపాదడపా నాకాబందీ పేరుతో దాడులు నిర్వహించడం, అక్రమ మారణాయుధాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల వైపు పోలీసులు దృష్టి సారించడంతో తమ అక్రమ ఆయుధాల డెన్లను పట్టణాలకు మార్చుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో ఉన్న అక్రమ తుపాకుల డెన్లపై పోలీసులు దృష్టి సారించడం లేదు. దీంతో నగరాల్లో తుపాకీ రాజ్యం స్వైర విహారం చేస్తోంది. గన్మెన్లు పొందిన వారి వైపు నుంచి ఏదైనా చిన్న సంఘటన జరిగినా విచారించి గన్మెన్లను తొలగిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. తొలగించిన తర్వాత కూడా వారికి సెక్యూరిటీ అవసరం. అందుకు వారు ఖచ్చితంగా తమ రక్షణ కోసం అక్రమ తుపాకులను వాడుతున్నారన్న అనుమానాలున్నాయి. వారిపై పోలీస్ యంత్రాంగం నిఘా ఉండదు. దీంతో అక్రమ తుపాకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. చిన్న స్థాయి హత్య నుంచి సంచలన హత్య వరకు తుపాకులతోనే జరుగుతున్నాయి. దీంతో అక్రమ తుపాకులు ఎన్నున్నాయో స్పష్టమవుతోంది.
ఇప్పటికే జరుగుతున్న సంఘటనలతో ఆందోళన చెందుతున్న పోలీస్ యంత్రాంగానికి కొత్తగా మళ్లీ తుపాకీ లైసెన్స్లు కావాలంటూ కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. రియల్టర్లు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు సైతం గన్ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు నాకాబందీ నిర్వహించి అక్రమ తుపాకులను అరికట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సామాన్య జనం అంటున్నారు.